ఇండియాస్ #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. అదేనండి మన మంచి విష్ణు అన్న. విష్ణు గారికి కొంచెం ఎక్కువ ఇష్టం ఫ్యామిలీ అంటే. పిల్లలంటే నాకు ప్రాణం. నాకు ఇంకా పిల్లలు కావాలి. విని చెప్పాను, లెట్స్ హ్యావ్ మోర్ కిడ్స్ అని. ఇంకెవడైనా పోయి చూసుకోపోవాలి. నలుగురికి ఉంది ట్రేడ్ మార్క్. చాలా తక్కువ మందికి వస్తుంది అది. ఏడిపిస్తారు అందరూ, వచ్చారమ్మా డింపుల్ ఫ్యామిలీ. పాజిటివ్ గా ఉంటారు మంచు విష్ణు గారు. ఎందుకు ఇప్పటికి ట్రోలర్స్? వాళ్ళ కర్మ, అది మనం వదిలేయాలంటే. Every action has an equal and opposite reaction. ఇప్పుడు కన్నప్ప అంటే శివుడి భక్తుడు సార్. ఇప్పుడు చెప్పాలంటే మన ఫారెస్ట్ లో కూడా చాలా న్యాచురల్ గా కూడా తీయొచ్చు. ఎందుకని న్యూజిలాండ్ లో సెట్ వేసి అంత భారీగా ఖర్చు పెట్టి తీయాల్సిన అవసరం? 100 రూపాయలు, 200 రూపాయలు, 300 రూపాయలు పెట్టి నా సినిమా చూడడానికి నేను వస్తున్నాను. నేను చూపిస్తాను. I'll show you 1 week 10 days before the release. నేను ప్లీజ్ చూపిస్తాను. డెఫినెట్ గా వస్తాను నేను. కన్నప్పలో లాస్ట్ లో ప్రభాస్ టీజర్ లో వస్తారు చూసారా? సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు గూస్ బంప్స్. But it is one of his best performances, ప్రభాస్. ఇది నానా ప్రభాస్ గారు బావా బావా అని పిలుచుకుంటారు. అంతే. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది. ముఖ్యం బావ ఎంత షార్ప్ గా ఉందంటే కూవండి కూసారు. టొమాటో కోసాం బాగా చిన్నప్పుడు, అంత షార్ప్. మీరే మీ పేరు చూసి నాదే కాదు. మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేనేమో ఎందుకంటే స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? కన్నప్ప ఈ రోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు మంచి విష్ణు. అదేనండి మన మంచి విష్ణు అన్న. సో నమస్తే విష్ణు గారు. నమస్కారం బ్రదర్. సో తెలిసి బాహుబలిలో ప్రభాస్ అన్న కూడా 20.5 ఏమో ఉండుండొచ్చు. అప్పుడు ఇప్పుడున్న ప్రభాస్ కి అప్పుడు ఇంకా హెవీగా ఉండేవాడు కదా ప్రభాస్ కానీ రానా కానీ. దే రియల్లీ వర్క్, చాలా నైట్ అండ్ డే వర్క్ చేశారు ఆ బాడీకి. వాళ్ళు అంత ఈజీ కాదు అది. సో కన్నప్పలో లాస్ట్ లో ప్రభాస్ టీజర్ లో వస్తారు చూసారా? ఏదో ఒక సింహం వేటకి వెళ్ళినట్టు ఇలా వచ్చి చూసినప్పుడు, సో నాకు తెలిసి చూసిన కొన్ని కోట్ల మంది ప్రభాస్ ఎక్కడ కనిపిస్తాడు, ఎప్పుడు ఆయన లుక్ వస్తుంది చూద్దాం అన్నప్పుడు గూస్ బంప్స్. యాక్చువల్గా మీరు ఆ సీన్ చూసినప్పుడు మానిటర్లో కానీ లేకపోతే రియల్గా ప్రభాస్ నా లుక్లో చూసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్ విష్ణు గారు? ప్రభాస్ది రైట్ ఫ్రమ్ ద టైమ్ ఆయన షూటింగ్కి వచ్చేటప్పటి నుంచి నాకు క్లియర్గా ఐ న్యూ వాట్ వాస్ హిస్ పర్పస్. ఆయన పర్పస్ ఏంటి? ఆయన మాట్లాడే ప్రతి డైలాగ్ ఒక స్టేట్మెంట్ లాగా ఉండాలి. అండ్ ప్లస్ ఆయనకి నాన్నగారికి మధ్య జరిగే ఘర్షణ, ఎందుకంటే నాన్నగారు హీఈస్ నోన్ ఫర్ హిజ్ వాచకం. ఆయన డైలాగ్ డెలివరీ, ఆయన చెప్పే ఆయన క్యారెక్టర్ కూడా విశ్వామిత్రుడిలాగా ఉంటుంది. అహంకారి, అహంభావి. ఆయనకి ఒక సాఫ్ట్ స్పోకెన్ అతను హార్డ్ హిట్టింగ్గా మాట్లాడాలి. ఆయనకి ధీటుగా ఇతను డైలాగులు చెప్పాలి. సో అది రాసినప్పుడు ప్రభాస్ వాజ్ స్కెప్టికల్. నేను చెప్పాను, నన్ను నమ్ము, ఒకసారి డైలాగులన్నీ వచ్చిందని చూసి అద్భుతంగా ఉన్నాయి, భలే రాశారు డైలాగులన్న. అండ్ ఎవ్రీ ప్రాసెస్ హీ ఎంజాయ్డ్. ఎవ్రీ ప్రాసెస్ హీ ఎంజాయ్డ్. అండ్ ఆయన వచ్చేటప్పుడు హీఈస్ నాట్ అ స్మాల్ స్టార్, హీఈస్ నాట్ జస్ట్ అ స్టార్, హీస్ అ వెరీ బిగ్ సూపర్ స్టార్. ఆయన ఒప్పుకున్న దానికి ఐఎమ్ రియలీ గ్రేట్ఫుల్. అండ్ ఆయన చేసేటప్పుడు ఆయన స్టేచర్కి తగ్గట్టు ఆయన అభిమానులకి, సినిమా లవర్స్కి అది ధీటుగా ఉండాలి. అండ్ కాసేపు అండ్ ప్రభాస్ ఇప్పుడు దాకా చేసిన క్యారెక్టర్స్కిను అక్కడికిను ఒక నటుడుగా ఐఎమ్ షూర్ ప్రభాస్ నా పర్ఫార్మెన్స్కి ఇది కన్నప్పలో వెళ్ళి చూడండి వాట్ ఐఎమ్ కేపబుల్ ఆఫ్ అనే లెవెల్లో ఉంటుందని నేను ఆశిస్తున్నా.
రేపు ప్రజల్లో మీరు చూసి మీరు అది ఒప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. బట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ పర్ఫార్మెన్సెస్ ప్రభాస్. చెప్పాలంటే పాన్ ఇండియా స్టార్ కాదు, పాన్ వరల్డ్ స్టార్ అని చెప్పొచ్చు ప్రభాస్ గారు. అలాంటిది కామియో రోల్కి యాక్సెప్ట్ చేయటానికి అంత ఈజీ ఎవరు చేయరు అసలుకి. నాకు తెలిసి ప్రభాస్ గారు ఇంతవరకు ఏ సినిమాలో కూడా చేయలే. ఇస్తే చిన్న చిన్న వాయిస్ ఓవర్ లేదా ఇచ్చింటారు అక్కడక్కడ. ఆ సినిమాకే ఫస్ట్ ఇచ్చింది, ఈ సినిమాకే ఇచ్చారు. దేనికైనా ready. ఎలా ఒప్పించారు అసలు ప్రభాస్ గారిని? ఆయన ఎలా ఒప్పుకున్నారు? అడిగాను, ఒప్పుకున్నారు, అంతే. సి ప్రభాస్లో ఉన్న గొప్పతనం ఏంటంటే అతను ఈరోజు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టార్ ఏషియాలోనే అనేది అతనే నమ్మడు. అది ఉంది ఏదో ఐఎమ్ యాక్టర్, ఏదో స్టార్ అంటున్నారు అంతే. ఆ హంబుల్నెస్సే అతను ఉన్న గొప్పతనం. అతను ఇంకా పెద్ద స్టార్ అవుతాడు. ఆ గ్రౌండెడ్గా ఉంటాడు. చూడండి, అందరూ నేర్చుకోవాల్సింది కూడా ఒక సినిమా 2 సినిమాలు ఇట్టేసరికి యాటిట్యూడ్ ఇలా ఉండాలి అలా ఉండాలి అని అంటారు. నేను ఏ రోజు ప్రభాస్ని నా సినిమా ఓపెనింగ్కి వచ్చాడు, ప్రభాస్ విష్ణు సినిమా ఓపెనింగ్కి వచ్చాడు. 2003. ఆ రోజు ఎలాగున్నాడు, మా ఫస్ట్ పరిచయం అప్పుడే. ఆ రోజు ఎలాగున్నాడో ఈ రోజు అలాగే ఉన్నాడు. అతని యాటిట్యూడ్, అతని బిహేవియర్ అంతా. 22 years మీ ఫ్రెండ్షిప్ అయితే. అండ్ అదే అతని గొప్పతనం. ఇప్పటికి నానా ప్రభాస్ గారు బావా అని పిలుచుకుంటారా? అంతే అంతే. వాళ్ళిద్దరు, ప్రభాస్ నాకన్నా మా ఇద్దరు రిలేషన్షిప్ కన్నా నాన్నగారు ప్రభాస్ వాళ్ళిద్దరు ఎక్కువ క్లోజ్. ఒక రీల్ ఇప్పటికి వైరల్ అవుతుంటది, ముక్కేన్ బావ ఎంత షార్ప్ గా ఉందంటే కోండి కోసి. వాళ్ళది ఎప్పుడు అలాగే ఉంటది, వాళ్ళిద్దరు ఉన్నప్పుడు అలాగే ఉంటది. సో మీ ఇద్దరు ఏమని పిలుచుకుంటారు నార్మల్ గా? విష్ణు ప్రభాస్ బ్రదర్ అని పిలుస్తాం, ఒకసారి డార్లింగ్ అని పిలుచుకుంటాం. బ్రదర్ అనే నాకు ఎప్పుడు అందరిని బ్రదర్ అని పిలిచే అలవాటు ఉంది. సో దట్స్ హౌ ఐ కంటిన్యూ. మొన్న ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు కదా, రక్తం పంచుకు పుట్టిన తమ్ముళ్ళ కన్నా కూడా రక్తం సంబంధం లేని ప్రభాస్ చాలా మంచోడు, నాకు మేలు చేసిన వాడు, నా ఆప్తుడు అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే నేనేమో ఎందుకని అంత స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది? సి ప్రభాస్ ఎందుకు చేయాల్సిన అవసరం ఉంది? లేదు. కానీ కన్నప్ప ఈరోజు ఇంత పెద్దది అవ్వడానికి కారకుడు వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ప్రభాస్. అది నేను నిర్మోహమాటంగా ఒప్పుకోవాలి. ఐ షుడ్ యాక్సెప్ట్ ఇట్. ఈరోజు నేను ఇన్ని కోట్లు పెట్టి ఈరోజు నేను సినిమా తీస్తున్నా, దీనికి జనాలు రావాలి అంటే ఐఎమ్ నాట్ అ సూపర్ స్టార్ టుడే, బట్ ఈ ఫ్రైడే విల్ మేక్ మీ అ బిగ్ స్టార్ అని నమ్మకం నాకుంది. కానీ ఈ సినిమా చూడడానికి రావాలనుకున్నప్పుడు నాకు బలం కావాలి. నా ఒక్కడి బలం సరిపోదు. సో ఫస్ట్ నేను అడిగింది ప్రభాస్ని. సెకండ్ల పైన ఒప్పుకున్నాడు. ఒప్పుకోవాల్సిన అవసరం లేదు. అతను బిగినింగ్ నుంచి, నేను కథ చెప్పినప్పటి నుంచి అతను కాన్స్టెంట్గా ఇది పెద్ద హిట్ అవుతుంది, గొప్ప హిట్ అవుతుంది, ఇది చాలా పెద్ద హిట్ అవుతుంది అని ప్రతిసారి చెప్తున్నాడు. చెప్పాల్సిన అవసరం లేదు. జెన్యూన్ అతను. నేను చెప్పింది ఏంటంటే, నా రక్తం పంచుకొని పుట్టిన నా ఓన్ ఫ్యామిలీ నా పతనాన్ని ఈరోజు కోరేటప్పుడు రక్త సంబంధం కాదు ప్రభాస్. అతను బిగినింగ్ నుంచి నా పాజిటివిటీ, నేను బాగుండాలని కోరుకుంటూనే ఉన్నాడు. దీనికి ముందు సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు కూడా ఫోన్ చేసి, నాకు ఈ సోషల్ మీడియా పెద్దగా తెలియదు, నన్ను ఏమైనా పెట్టమంటావా, ఏమైనా చేయమంటావా, ఏమైనా ప్రమోట్ చేయమంటావా చెప్పు, ఇమ్మీడియట్గా చేస్తాను. ఎవరు అడుగుతారు, ఎవరు చేస్తారు? సో అందుకే అతనికి నేను రుణపడున్నాను. ఓకే, ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడు కొంచెం కళ్ళంబడి నీళ్ళు తిరుగుతున్నాయి? ఇట్స్ నాట్ దాట్, ఇట్స్ జస్ట్ దట్ యునో ఇట్స్ మానవత్వానికి కూడా ఇంకా చోటు ఉంది ఈ కాలంలో అంటే అలాంటి వాళ్ళ వల్లే.